హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. సంక్రాంతి వస్తుంది కదా, సన్నకారపూస మిఠాయి చేసుకుందామండి. ఎప్పుడు బూందీ మిఠాయి కాకుండా ఇలా సన్నకారపూస మిఠాయి చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లడ్డులాగైనా చెక్కలాగైనా సన్నకారపూట మిఠాయి అయితే చాలా రుచిగా ఉంటుంది. దీనికి నేను ఒక అర కేజీ శనగపిండి తీసుకున్నాను, ఒక అర కేజీ మామూలు బెల్లం, 300 ఆర్గానిక్ బెల్లం, మొత్తం 800 గ్రాములు అర కేజీకి 4 స్పూన్లు వరిపిండి, కొంచెం సాల్ట్ తీసుకుని కొంచెం లూజ్గా కలుపుకున్నాం. శనగపిండి కనుక పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకున్నాము. సన్న ఓల్చుండి గిద్దలు తీసుకుని దానికి ఆయిల్ రాసి ఇవన్నీ కూడా సన్నకారపూస ఎట్టు ఒత్తుకుందాము. ఈజీగా అండి. ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకుని అన్నీ ఇట్ట ఒత్తుకుంటామేను. వేయటం తీయటమే, అంత సన్నకారపూస అంత ఈజీగా వండుకోవచ్చు, చిటికీలో అయిపోద్ది. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సన్నకారపూస అయితే రెడీ అయిపోయినాయి. అన్నీ ఇట్లా ఒత్తుకున్నాం కదా, చూడండి ఎంత ఈజీగా వండుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ముక్కలు చేసుకుందాము. నలిపితే నలిగిపోతాయి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుని వడపోసుకుందాము. పావు కప్పు వాటర్ పోసి 800 గ్రాముల బెల్లం వేసుకున్నాము. కరిగినాక వడపోసుకుని ఇదిగో మీరు ముదురు పాకం కావాలంటే పట్టుకోండి. నేనైతే ఉండకు రాగానే ముద్దపాకం కొంచెం ఉండకు రాగానే పోసుకున్నాను, గట్టిగా లేకుండా ఉంటుందని. ఇట్లా చెక్కలాగా పోసుకోవచ్చు, అట్లా లడ్డూలాగా అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది, ఈజీగానే ఉంటుందండి. బాయ్ అండి.